సార్ ఓజీ అనగానే బ్లాక్ అనేది ఏమన్నా కోడ్ కింద పెట్టుకున్నారు? అది అన్ప్లాన్. అంటే లాస్ట్ 2-3 మంత్స్ నుంచి బ్లాక్ మోడ్లోనే ఉన్నాము. మీరు చూస్తే మన మెర్చండైజ్ కూడా బ్లాక్ అలా వెళ్ళిపోయాం, బ్లాక్ రెడ్ అని. సేఫ్ సార్, కొంచెం ఏమైనా ఈ స్ట్రెస్లో ఎక్కువ తిన్నా కూడా కనపడకుండా ఉండడానికి. అలా కాదు, లాస్ట్ 20 రోజులుగా పనిచేసి అసలు చాలా ఇష్టమైన అసలు తెలియని మందులన్నీ వేసుకుని అసలు ఎలా అయినా స్లీప్లెస్ నైట్స్ అన్ని పెట్టి చేసి అసలు మామూలు కెఫైన్ లైఫ్లో ఉన్నాం మొత్తం. సడన్గా పని అన్నీ అయిపోయిన తర్వాత ఒళ్ళు వదిలేసిన వెంటనే జ్వరాలు, జలుబులు, చలి అన్నీ స్టార్ట్ అయిపోయింది. సో బాడీ వీక్ అయిపోయింది సడన్గా. అన్ని పని బ్రెయిన్లో ఉండేంత వరకు బాగానే ఉండింది, పని వదిలేసిన తర్వాత అలా లూజ్ అయిపోయి అన్ని బాడీలో అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది. ఆయనకంటే పని వదిలేస్తానంటే అర్థం ఉంది, మీరు ఎలా వదిలేస్తారు సార్? యనమల రాజాసాబు అక్కడ మీకు అంటే ఒక్క రోజు 1.5 డే గ్యాప్ ఉంటుంది కదా, మసిల్ మెమరీ అని ఒకటి ఉంటుంది, అది మొత్తం స్ట్రెస్ అయిపోయి ఇంకా మెగ్నీషియం అన్ని తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీకి వచ్చేసాను. సార్ అయితే ఇప్పుడు మిమ్మల్ని నందమూరి తమన్ని మొన్నటి వరకు పిలిచేవాళ్ళు, ఇప్పుడు మెగా తమ్మని పిలుస్తున్నారు. మేము దేని ఫిక్స్ అవ్వాలి? తమ్మనికి ఫిక్స్ అవ్వండి. మాకు కావాలంటే అదే సినిమాలో ఉంటుంది చూసారు, మాకు కావాలని పీక్కుంటారు అటు ఇటు అని చెప్పేసి. సో మీ పేరు రోజుకి ఒక రోజు ఎవరికి హిట్ ఇస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలాగా అంటే ఇది పెద్ద రెస్పాన్సిబిలిటీ అండి. అంటే వాళ్ళు అంత నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ టు స్టాండ్ బై దెమ్ అండ్ చాలా 100% న్యాయం చేయాలి అంతే. సో ఇట్స్ బిగ్ రెస్పాన్సిబిలిటీ అంతే. ఎస్ సార్.